మన ప్రియతమ మాజీ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. తర్వాత ఆయన కుమారుడు, యువకుడు, రాజకీయాల పట్ల ఆసక్తి, శివప్రసాద్ రెడ్డి గారి బలమైన నాయకత్వాన్ని నమ్మి షేక్ నూర్ బాషా తెలుగుదేశం పార్టీ నుంచి వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. షేక్ మహమ్మద్ ఫయాజ్, మహమ్మద్ అలీ, జావీద్, మహమ్మద్ రహీం, షరీఫ్, రఫీ, అబ్దుల్లా, ఖలీల్, దొరబాబు, చౌడయ్య, గౌస్పేర్, మహమ్మద్, సద్దాం, రాధా, రహమూన్, అశ్విని, లలిత, లక్ష్మీదేవి, వ్యతిరేకిస్తూ చేసే ఉద్యమాల కోసం కానీ, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి కానీ, లేక వారి వ్యక్తిగత కుటుంబ కష్ట సుఖాల్లో కానీ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి నాయకునిగా నేను వారికి పెద్దన్నలాగా తోడు నీడగా 24 గంటలు సంరక్షిస్తానని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాను. నాకు ప్రత్యేకించి కొత్తపల్లె గ్రామ పంచాయతీ అన్న, కొత్తపల్లె గ్రామ పంచాయతీలో అమృతానగర్ అంటే మరీ 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 ఇది నా బొడ్డు దగ్గర నుంచి చెప్పే మాట తల్లి, నాలుక మీద నుంచి చెప్పే మాట కాదు, నా నాభి దగ్గర నుంచి వచ్చే మాట. మరీ 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 ఎక్కువ ఇష్టం నాకు అమృతానగర్ అంటే. కృతజ్ఞతాభావం ఎక్కువ ఉంది మీ పట్ల. కారణం, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కానీ, వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో కొనసాగినప్పటి నుంచి కానీ ఈ అమృతానగర్లో ఎప్పటికీ రాజశేఖర రెడ్డి రక్తానికే ఓటేస్తున్నారు, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. నేను 3 సార్లు పోటీ చేసిన, 2 సార్లు నేను ఎమ్మెల్యేగా గెలవగలిగిన, ఒక్కసారి ఎమ్మెల్యేగా 2024లో ఓడిపోయినా. కానీ 3 సార్లు నేను ఎన్నికల్లో పోటీ చేస్తే 2 సార్లు గెలిచిన, ఒక్కసారి ఓడినా. కానీ అక్కలకు అన్నలకు చెప్తా ఉన్నా, ఈ అమృతానగర్లో మాత్రం 3 సార్లు గెలిచినాడు రాచమల్లు. కారణం, ఇంత తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి
లక్ష అబద్ధాలు చెప్పి ఈవీఎం మిషన్లను ఉపయోగించుకొని మోసం చేసిన తర్వాత కూడా సింగల్గా వచ్చిన సింహంలా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యాన్ గుర్తును అమృతానగర్లో ఇప్పుడు కూడా గెలిపించినారు 24లో కూడా 5 బూతులుంటే ఇక్కడ 5 బూతులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నాకే మెజార్టీ ఇచ్చినారు. 14లో మెజార్టీ ఇచ్చినారు, 19లో మెజార్టీ ఇచ్చినారు, 24లో మెజార్టీ ఇచ్చినారు, 29లో అఖండమైన మెజార్టీ ఇవ్వబోతా ఉన్నారు. మరి నాకు మీ పట్ల విశ్వాసము, కృతజ్ఞత, ప్రేమ ఉండవా తల్లి? ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడికైనా అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్నికల్లో ఏ ఒక్కరికైనా తను ఓడినప్పుడు కూడా ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ ఓట్లు వచ్చినాయో ఆ ప్రాంతం మీద ఎనలేని మమకారం, ఎనలేని కృతజ్ఞత ఉంటుంది. ఇది నిజం తల్లి. నేను స్ట్రైట్గా నిజాయితీగా ముఖం మీద మాట్లాడే మనస్తత్వమే, లోపల ఒకటి పైకి ఒకటి మాట్లాడే మనస్తత్వం కాదు. కుండ పగలగొట్టినట్టు మాట్లాడే మనస్తత్వమే నాది. చాలా చాలా కృతజ్ఞత ఉంటుంది. మేము ఓడిపోయినప్పుడు కూడా మాకు ఎక్కడైతే మెజార్టీ వచ్చిందో అమృతానగర్ అటువంటిదే. కొత్తపల్లి పంచాయతీ అంతా చూద్దాం, చాలా చోట్ల ఈ కూటమి పాలనకు, వీరి అబద్ధాలకు, ఈవీఎం మిషన్లకు మెజార్టీ వస్తే, కానీ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో మాత్రం 25,000 ఓట్లుంటే 20,000 ఓట్లు పోలైతే నేను పోటీ చేస్తే ఫ్యాన్ గుర్తుకు 10,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ వారి అబద్ధాలకు, వారి ఈవీఎం మిషన్లకు పని జరగలే, పప్పులు ఉడకలే. కొత్తపల్లి గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మెజార్టీ రాలే. మరి 50, 60, 70 ఓట్లను లాభము, మెజార్టీని కూడా నేను పరిగణించను. 20,000 ఓట్లలో మనకు 10,000 ఓట్లు వచ్చినాయి, వారికి 10,000 ఓట్లు వచ్చినాయి. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా కొత్తపల్లి గ్రామ పంచాయతీలో సగం ఓట్లు మనకు రాగలిగినాయంటే ఈ గ్రామ పంచాయతీలో రాజశేఖర రెడ్డి రక్తానికి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గుర్తుకు విపరీతమైనటువంటి ప్రజాదరణ ఉంది.